నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. నీళ్లు నిజాలు అనే అంశం మీద ఎమ్మెల్సీ బీఆర్ఎస్ లీడర్ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఒక ప్రెస్ మీట్ ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇప్పుడు మనతో పాటు జాగృతి జనరల్ సెక్రటరీ నవీనాచారి గారు ఉన్నారు. ఆలోచించకుండా మనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పుడు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉన్నదో దానికి సరి చేసుకుంటూ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి 10 ఏళ్ల కాలం లోపల సాగునీటి రంగం లోపల చాలా తీవ్రమైనటువంటి మార్పులు, ప్రాజెక్టుల నిర్మాణము, నవనిర్మాణం చాలా జరిగినాయి. అంతకు ముందున్నటువంటి ప్రాజెక్టులను స్థిరీకరణ చేసుకుంటూ, చెరువులను కాపాడుకుంటూ నూతన ప్రాజెక్టులు, కాళేశ్వరం వంటి నూతన ప్రాజెక్టులకు కూడా మనము బాటలేయడం జరిగింది. దానిలో భాగంగానే మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఈ రెండు కూడా మిషన్ కాళేశ్వరంతో పాటుగా సమాంతరంగా పనిచేస్తూ అటు చెరువులను, ఇటు సాగునీటి రంగాన్ని, అటు త్రాగునీటి రంగాన్ని కూడా మనం కాపాడుకోవడం జరిగింది. వాళ్ళ తెలంగాణ లోపల మొత్తం దేశంలోనే ఒక తక్కువ రాష్ట్రాలు ఎక్కడైతే ప్రతి ఇంటికి నీళ్లు అందుతున్నాయో అందులో తెలంగాణ ఉన్నది. అట్లా దానిలో భాగంగా మన గొలుసుకట్టు చెరువులు మన పెద్దలు ఏవైతే కాకతీయుల కాలం నుంచి మనలు చేసుకుంటూ వచ్చారో దాన్ని కూడా కాపాడుకునే క్రమం లోపల దాదాపు 70,000 చెరువులు ఉంటే అవన్నీ కూడా తగ్గుతూ వచ్చి 46,000 చెరువులకు ఈ సమైక్యాంధ్రప్రదేశ్ లో తగ్గడం జరిగింది. దాదాపు 26,000 చెరువులు మొత్తం మాయమైపోయినాయి. కాబట్టి ఉన్న చెరువులను కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ 46,000 చెరువులను, అందులో 12,000 చెరువులు అయితే గొలుసుకట్టు చెరువులు. అంటే ఒక చెరువు పైన నిండితే దానిలో ఎక్సెస్ అయిన వాటర్ అంతా కూడా వచ్చి ఇంకో చెరువు నిండుతుంది, దానిలో ఎక్సెస్ అయిన వాటర్ కిందికి వచ్చి ఇంకో చెరువు నిండుతుంది. అంటే ఒక్క చుక్క కూడా సముద్రంలోకి వృధాగా పోయే ప్రసక్తే లేకుండా వర్షం నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రతి వాన చుక్కను కూడా ఒడిసి పట్టుకొని మన ముందు తరలకు అందించాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు కాకతీయులు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువులు 12 చెరువులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ వచ్చినాం. దాని ఆయకట్టును స్థిరీకరణ చేసుకుంటూ ఎప్పుడైతే 70,000 ఎకరాలు ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాలుగా ఇక్కడ ఏదైతే 75,000 చెరువులతో ఇక్కడ వ్యవసాయం జరిగిందో దాన్ని ముంతా కూడా మళ్ళా దాన్ని పెంచుకుంటూ వచ్చినాము. 10,000 చెరువులకు 10,000 ఈ ఏదైతే చెరువుల సంఖ్య తగ్గి 46,000 చెరువులు వచ్చినాయో ఆ 46,000 చెరువులతో కేవలం 10 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేటటువంటి పరిస్థితి ఉండే. దాన్ని మనం పెంచి 16 లక్షల ఎకరాలకు కేవలం మిషన్ కాకతీయ 3 ఫేజ్ల ద్వారా తీసుకుపోవడం జరిగింది. 2018 వరకు జరిగినట్టు 15 నుంచి 18 మార్చి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా ఇట్లా జరిగింది. అంటే దాదాపు దీంట్లో చెరువు కింద మీ అందరికీ కూడా తెలుసు సారవంతమైన మట్టి ఉంటుందన్న సంగతి మీ అందరికీ తెలుసు. 70,000 ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టిని కూడా రైతుల పంట పొలాల లోపల దాన్ని చల్లడం కూడా జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతం లోపల చాలా ప్యాడీ కానీ, మక్క కానీ, పత్తి కానీ మిగతా అన్ని పంటలు కూడా చాలా గొప్ప దిగుబడిని సాధించినాయి. అదే క్రమం లోపల మిషన్ కాకతీయ ద్వారా అటు సుందిల్ల కానీ, మేడిగడ్డ కానీ, అన్నారం కానీ అనేక రకమైనటువంటి బ్యారేజీలు నిర్మించి ఏదైతే వర్షపు నీళ్లు కిందికి పోతా ఉన్నాయో దాన్ని అంతా కూడా ఎత్తి పోస్తూ తెలంగాణ మొత్తంగా కూడా సస్యశ్యామలం చేస్తూ మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులను నింపుతూ ఇవాళ తెలంగాణ మొత్తంగా కూడా సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ త్రాగునీటికి ఒకప్పుడు మీకు తెలుసు రోజులో వారం లోపల సమ్మర్ వచ్చిందంటే చాలు 2 రోజులో 3 రోజుల్లో నీళ్ళు వచ్చేవి. ఆ ఇబ్బందులు ఇవ్వాల లేవు. 24 గంటల పాటు ఇక్కడ నీళ్లు అందుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు సమస్య అన్నది లేదు. గ్రామాల ప్రాంతం లోపల మీకు తెలుసు కరెంటు రాకపోతే 24 గంటల కరెంట్ లేకపోతే ఆడబిడ్డలు ఎక్కడో బోర్లో గంట సేపు పవర్ వస్తే అక్కడికి బిందెలు పట్టుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ బాధ లేదు. తెలంగాణ ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ముందుకు వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలనలో ఉన్నారు. వారి నాయకత్వం లోపల జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి గొప్ప విజయాల్ని తక్కువ చేసి చూపడంతో పాటుగా ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి మేలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే జలాల కోసం, నదీ జలాల కోసం ఢిల్లీ లోపల చక్రం తిప్పుతూ ఉన్నారో ఈ అసమర్థతను విడిచిపెట్టాలని, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగే ఎలాంటి చర్యలను కూడా అనుమతించొద్దు, దాన్ని సహించొద్దు, మనం వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ చెప్పి ఈ నీళ్ల వెనుకున్నటువంటి నిజాలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్న ఇంకొకటి, జాగృతి అంటే ఉద్యమ సమయం నుంచి తెలంగాణ రాష్ట్ర సాకారం తర్వాత కూడా బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని దేశ విదేశాల దాకా వ్యాప్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించింది. అటువంటి జాగృతి ఇప్పుడు నీళ్లు నిజాలు అనే నినాదాన్ని ఎత్తుకుంది కదా, ఇది ఏ స్థాయిలో ఏ కార్యాచరణతో, అంటే మీరు జాగృతి జనరల్ సెక్రటరీగా ఉన్నారు కనుక భవిష్యత్ ప్రణాళిక ఈ నినాదం ఎట్లా జనాల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా? జాగృతి ఏర్పడ్డ నాటి నుంచి కూడా ఈ ప్రాంతం జరిగినటువంటి ప్రతి అన్యాయం మీద కూడా గొంతెత్తుతూ వచ్చినాం. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమానికి మూల స్తంభాలైనటువంటి డిమాండ్లు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ నీళ్ల లోపల జరిగినటువంటి ప్రతి అన్యాయం మీద కూడా తెలంగాణ జాగృతి స్పందిస్తూ వచ్చింది. దుమ్ముగూడెంకు నష్టం జరుగుతూ ఉన్నప్పుడు, దుమ్ముగూడెం వల్ల తెలంగాణ ప్రాంతం లోపల అక్కడ ఖమ్మం జిల్లా లోపల నష్టం జరుగుతున్నప్పుడు దుమ్ముగూడెం మీద కూడా మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు వస్తే ఆర్డీఎస్ తూములు ఏవైతే ఇక్కడ నీళ్లను తరలించుకుపోయే కుట్రలు జరిగినాయో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా మనం పనిచేసినాము. పోలవరం మీద
తెలంగాణ జాగృతి సుప్రీంకోర్టులో కొట్లాడింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఏదైతే పోలవరం పర్యటనకు వచ్చిందో అక్కడ ఉన్నటువంటి మా శాఖలన్నీ కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. జాగృతి సమగ్రంగా తెలంగాణ అన్ని రకాలైనటువంటి అన్ని సర్వతోముఖ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఈ నేల బాగుండాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి రంగం లోపల జరుగుతున్నటువంటి వివక్ష దీన్ని వ్యతిరేకించాలి, మనం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను సహించొద్దు, ఇక్కడ జరుగుతున్న నష్టాలను మనం ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉండాలన్నటువంటి డిమాండ్ తోని మేము ఇవన్నిటి మీద కూడా గతం లోపల ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలు ఏవైతే జరగడానికి ఆస్కారం ఉన్నదో, ఏవైతే దానికి పావులు కదుపుతా ఉన్నారో దీని మీద కూడా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా స్పందిస్తుంది. ఈ రౌండ్ టేబుల్ అనేది మొదటిదే. దీని తర్వాత కూడా ఇంకా సాగునీటి రంగం లోపల జాగృతి కృషి ఇంకా కొనసాగుతుంది, ఇంకా జిల్లాల స్థాయికి కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.